మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు దేవ, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో మీ దాసుడనైనటువంటి నేను మీ మాటలను నాయన చెప్పబోవచ్చు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు నాయన. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, మీ మాటలను నాయన యోగ్యమైన మంచి మనసుతో వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి మీరు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని గ్రంథంలో నుండి యూదా వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలను మనము చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. గత ఆదివారము కట్టుకొనుట అనే అంశమును మనం చూసాం. మనలను మనము కట్టుకోవాలి అని, విశ్వాసం మీద మనలను మనము కట్టుకోవాలి అని మనము చూసాం. ఈరోజు 21-22 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూడబోచున్నాం. యూదా గారు విశ్వాసులకి 3వ వచనములో పోరాడమని తెలియజేశాడు. మొదటిది. రెండవది 17-18 వచనాలలో అపోస్తలులు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేసుకొనమన్నాడు. మూడవది 20వ వచనములో మిమ్మును మీరు కట్టుకొనుడి అని తెలియజేశాడు. నాలుగవది ప్రార్థన చేయడం. యూదా గారు విశ్వాసులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి అనగా, ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని హెచ్చరించాడు.
పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో విశ్వాసులకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఆత్మపూర్ణులై ఉండుడి. విశ్వాసులు ఆత్మపూర్ణులు కావాలి, అనగా ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అనగా పరిశుద్ధాత్ముడి సహాయము చేత ప్రార్థన చేయడం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనమును మనము చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అనగా పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడుతూ పరిశుద్ధాత్ముడి సహాయము చేత ప్రార్థన చేయడం. పౌలు గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకి వ్రాసినటువంటి మాటలు ఏమని రాశాడు? ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతను చూచి, ఏంటి బలహీనత? యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో తెలియకపోవడమే బలహీనత. పరిశుద్ధాత్ముడు ఎలాగ సహాయం చేస్తున్నాడు మన బలహీనతలో అనగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడి సహాయం మన బలహీనతలో. పరిశుద్ధాత్ముడి సహాయము చేత ప్రార్థన చేయడం. ప్రత్యేకంగా యూదా వ్రాసినటువంటి ఆ పత్రికలో యూదా గారు విశ్వాసులకి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుము అని హెచ్చరించిన సందర్భము ఏమిటి అనగా, అబద్ధ బోధకులు సంఘములో రహస్యముగా జ్వరబడి వారి మనస్సులను కలచివేస్తూ, చూడండి ఆ మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములో 15వ అధ్యాయము 24వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి, బోధ చేత విశ్వాసులను కలవరపరిచారు. పౌలు గారు కృపచేత విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతుందని ప్రకటించాడు సువార్తని. కానీ కొంతమంది అయితే కొందరు యూదయ నుండి వచ్చారు. యూదయ నుండి వచ్చి మీరు అన్ని జనులతో మాట్లాడుతూ, మీరు రక్షణ పొందాలి అంటే మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే రక్షణ అని బోధించారు. పౌలు బోధించిన బోధకి వ్యతిరేకంగా బోధించారు. ఆ విధంగా అన్యజనులని కలవరపరిచారు.
వారి మనస్సులను చెరిపారు. అదేవిధంగా యూదా గారి కాలంలో కూడా అబద్ధ బోధకులు సంఘములో రహస్యముగా జొరబడి విశ్వాసులను కలవరపరుస్తున్నప్పుడు, వారి మనస్సులను చెరుపుచూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు యూదా గారిని ప్రేరేపించి వ్రాయించినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, విశ్వాసులారా, మీరు కలవరపడకుండా ఉండాలంటే, మీ మనస్సులు చెరపబడకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అనగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ సహాయము చేత ప్రార్థిస్తూ మీరు ప్రార్థించాలి అని యూదా గారు వ్రాశారు. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాశాడో మనము చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పౌలు గారు విశ్వాసులకి వ్రాసినటువంటి మాట, విశ్వాసులారా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయండి. ఆత్మ వలన ప్రార్థన చేయడం, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు విశ్వాసులకి రాస్తూ 10వ వచనంలో, విశ్వాసులారా, మీరు బలవంతులై ఉండుడి అని. నాన్న సుప్రియ, కిందికి వెళ్ళొచ్చు, మా కింద కూర్చోండి నాన్న. పిల్లలు ఉన్నటువంటి వారు ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తే మీరు కిందికి వెళ్ళి కూర్చోండి. కింద నేను చెప్పేది కూడా వినిపిస్తుంది, అలాగా మీరు వినడానికి వీలవుతుంది. సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే 10వ వచనం చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. విశ్వాసులారా, మీరు బలవంతులై ఉండండి. 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. విశ్వాసులారా, అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తివంతులు కావాలి. మీరు పోరాడుతున్నది శరీరంతో కాదు, ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నారు. కాబట్టి మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు కావాలి. ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడడానికి శక్తిమంతులు కావాలి మీరు. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అబద్ధ బోధకులను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లుగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని యూదా గారు విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది 4వ విషయం. మొదటిది పోరాడండి. రెండవది అపోస్తలులు చెప్పిన మాటలని జ్ఞాపకము చేసుకోనండి. మూడవది విశ్వాసం మీద మిమ్మల్ని మీరే కట్టుకొనండి. 4వది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. 5వది మనం చదువుకున్నాం, అదే వచనం, యూదా రాసినటువంటి పత్రిక
యూదా వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. 21వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. 5వది కనిపెట్టుడి. విశ్వాసులు ఏం చేయాలట? కనిపెట్టాలి అట. దేని కొరకు కనిపెట్టాలి? కనికరము కొరకు కనిపెట్టాలి. ఎవరి కనికరం కొరకు కనిపెట్టాలి? యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలి. ఎందుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి? యేసుక్రీస్తు కుష్ఠరోగి మీద కనికరపడి కుష్ఠరోగాన్ని శుద్ధి చేశాడు. గుడ్డి వారి మీద కనికరపడి వారికి చూపునిచ్చాడు. విధవరాలు తనకున్నటువంటి ఒకే కుమారుడు చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి వెలుచు ఉన్న సమయంలో ఆ తల్లి ఏడవడాన్ని చూసి కనికరపడ్డాడు. కనికరపడి ఆ కొడుకుని తిరిగి లేపుతాడు. యేసుక్రీస్తు కనికరం కుష్ఠరోగిని శుద్ధి చేసింది. ఆయన కనికరం గుడ్డివారికి చూపునిచ్చింది. ఆయన కనికరం చనిపోయిన కుమారుడిని తిరిగి లేపింది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కనికరం ఏం చేస్తుంది అంటే మనకు నిత్య జీవమును ఇస్తుంది. అదే యూదా గారు రాశారు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుడి. కనిపెట్టాలి. యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఆ కనికరము మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తుంది. కనికరానికి నిత్య జీవానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. నిత్య జీవం ఎందుకోసం కనిపెట్టాలి అంటే మరణము తర్వాత దేవునితో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్ముడితో, కోట్ల కొలది దేవదూతలతో, విశ్వాసులతో నిత్యము జీవించడం కొరకు కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. చూడండి, యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భములో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ఏమని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్లు వ్రాయబడిందో మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యూదా గారు విశ్వాసులను ఏమని హెచ్చరించాడు? విశ్వాసులారా కనిపెట్టండి, యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి. ఆయన కనికరం మనకు ఏమిస్తుందంట? నిత్య జీవము ఇస్తుంది. అలాగే ఇక్కడ కూడా నిత్య జీవాన్ని మనము ఏ విధంగా సంపాదించుకొనగలమో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనల్లో మనకి అర్థమవుతుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశాడు తండ్రికి? తండ్రి, నిన్ను ఎవరైతే ఎరుగుతారో, అలాగే నీవు పంపినటువంటి నన్ను ఎవరైతే ఎరుగుతారో వారు నిత్య జీవము పొందుకుంటారట. ఒక యవనస్తుడు, మిక్కిలి ధనవంతుడు, ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుని ఆజ్ఞలను గైకొనుము అన్నాడు. అక్కడ నిత్య జీవములో ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞలు గైకొనుము అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ తన ప్రార్థనలో ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడిని ఎరగాలి, ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తును ఎరగాలి. అంటే వారిని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్యము మరణము తర్వాత దేవునితో జీవించగలం. మరి తెలుసుకోవడం ఎలాగా? తండ్రి అయినటువంటి దేవుడిని తెలుసుకోవడం ఎలాగా? ఆయన పంపినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవడం ఎలాగా?
దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలను దివారాత్రము ధ్యానిస్తేనే తెలుసుకోగలము. దేవుడు చెప్పినట్లుగా సంఘముగా కూడుట మానవద్దు అని ఆయన చెప్పినట్లు సంఘముగా కూడుకొనడము మానకుండా సంఘంగా కూడుకోవడం ఎక్కువగా చేసినప్పుడే మనము దేవునిని తెలుసుకోగలం. అలాగే ఆయన పంపినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోగలం. తెలిసినప్పుడే నిత్య జీవాన్ని పొందుకోగలం. యూదా గారు రాస్తున్నటువంటి యూదా గారు విశ్వాసులను హెచ్చరించినటువంటి మాటలు, విశ్వాసులారా, నిత్య జీవమును అనుగ్రహించే యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి. అదే వచనములో యూదా రాసినటువంటి మాటలు, దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. మొదటిది పోరాడండి, రెండవది జ్ఞాపకము చేసుకొనండి, మూడవది మిమ్మును మీరు కట్టుకొనుడి, నాలుగవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, ఐదవది కనికరము కొరకు కనిపెట్టుడి, ఆరవది ఏమన్నాడు అక్కడ, దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నిలుచుట విశ్వాసులు ఏం చేయాలట? వాళ్ళు నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి అట. 6వ వచనంలో ఆ దేవదూతల గురించి వ్రాయబడిన మాట నేను చదివి వినిపిస్తాను మీకు. మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవదూతలకి ప్రధానత్వము ఇవ్వబడింది, దేవుని చేత ప్రధానత్వము ఇవ్వబడింది. కానీ వారికి ఇవ్వబడినటువంటి ప్రధానత్వాన్ని వారు నిలుపుకోలేకపోయారు, ప్రధానత్వంలో నిలిచి ఉండలేకపోయారు. యూదా గారి విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు, విశ్వాసులారా, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడము అనగా అర్థమేమిటో మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 9 మరియు 10 వచనాలను మనము చదువుకుందాం. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుచున్నటువంటి మాటలు. శిష్యులారా, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. 10వ వచనంలో ప్రేమలో నిలిచి ఉండడం అనగా ఏంటో, 9వ వచనంలో ప్రేమ యందు నిలిచి ఉండుడి అన్నాడు. 10వ వచనంలో ప్రేమ యందు నిలిచి ఉండడము అనగా అర్థమేమిటో చెప్పాడు. చూడండి 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ యందు నిలిచి ఉన్నాడు అట. యూదా గారి విశ్వాసులకు రాసినటువంటి మాటలో, విశ్వాసులారా, అబద్ధ బోధకులను ఎదిరించుటకు శక్తివంతులు కావాలి అంటే మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎలా సహవాసం కలిగి ఉండడం? ఆయన ప్రేమలో నిలిచి ఉండడం. దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండుడి అని వ్రాసాడు. ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం.
యేసుక్రీస్తు వారు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడు అట. ఎలా నిలిచి ఉన్నాడు? ఏం చేసి నిలిచి ఉన్నాడు అంటే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? గైకొన్నాడట. యేసుక్రీస్తు వారు విధేయత చూపాడు. క్రీస్తు జీవితంలో విధేయత, తండ్రికి విధేయత, గైకొనడం వలన విధేయత. ప్రేమలో నిలిచి ఉండడం అంటే విధేయత. ఆజ్ఞలను గైకొని విధేయత చూపడం. ఆజ్ఞలను గైకొన్నాడంటే ఆజ్ఞలు ఏంటో ఆయనకు తెలుసు కదా. తెలిస్తేనే కదా గైకొనడానికి అవకాశం ఉంటుంది. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి అనే ఆ ట్రాఫిక్ రూల్ తెలిస్తేనే కదా రెడ్ లైట్ పడినప్పుడు ఆగడానికి వీలుంటుంది. దేవుని ఆజ్ఞలు ఏంటో యేసుక్రీస్తు వారికి తెలుసు కనుకనే ఆ ఆజ్ఞలని ఆయన గైకొన్నాడు. అలా ఆజ్ఞలను గైకొని దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను తండ్రి ఆజ్ఞలు గైకొని తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. శిష్యులారా, మీరు నాలో నిలిచి ఉండాలి అంటే మీరు నా ఆజ్ఞలు గైకొనాలి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండడం అనగా క్రీస్తు ఆజ్ఞలను గైకొనడం. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే కదా. యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, తాను వ్రాసినటువంటి 2వ పత్రికలో దేవుని ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడము అని రాశాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా ఆజ్ఞలను గైకొందురు అని రాశాడు. కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉండడము అనగా ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. వినండి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి అంటే ఆయన ఆజ్ఞలు ఏమిటో మనకు తెలియాలి. ఆజ్ఞలు తెలియకుండా గైకొనలేము. ఆజ్ఞలు తెలియాలి అంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలను మనము తెరవాలి. 66 పుస్తకాలను మనము ధ్యానించాలి. 66 పుస్తకాలలోని దేవుని మాటలని మనం కంఠస్థము చేయాలి. అప్పుడే ఆజ్ఞలేంటో మనకు తెలుస్తాయి. తెలిసినప్పుడే గైకొంటాం. గైకొన్నప్పుడే దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే అబద్ధ బోధకులను ఎదిరించడానికి ఆత్మ సంబంధమైన శక్తిని కలిగి ఉంటాం. ఒకదానితో ఒకటి ఏ విధంగా సంబంధము కలిగి ఉన్నదో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకొని ఉండుడి. 7వది మనము చూద్దాం. 7వది చూద్దాం. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 7వది కనికరము చూపుడి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అని తెలియజేశాడు. ఇంతకు మునిపే నేను యేసుక్రీస్తు యొక్క కనికరముల గురించి తెలియజేశాను. ఆయన కుష్ఠరోగి మీద కనికరపడ్డాడని, ఇంకా అనేక సందర్భాలలో 3 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నప్పుడు వారు మార్గంలో మూర్ఛిల్లిపోతారేమో అని చెప్పేసి కనికరపడ్డట్లుగా, కనికరపడి వారికి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రజలు కాపరి లేని
గొర్రెలలాగా విసికి చెదరి పోయినప్పుడు వారి మీద కనికరపడినట్లుగా మనం చూస్తాం. తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా కనికరం గలవాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా కనికరం గలవారో, విశ్వాసులైనటువంటి వారు కూడా కనికరం గలవారుగా ఉండాలనేది మనం చూస్తున్నాం. యూదా పరిశుద్ధాత్ముడు యూదా గారి చేత యూదా గారిని ప్రేరేపించి వ్రాయించిన మాటలో, విశ్వాసులారా కనికరపడుడి. విశ్వాసులు ఏం చేయాలట? కనికరపడాలి అట. విశ్వాసులు కనికరం గలవారు కావాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని శిష్యులతో, బహుజన సమూహముతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన పలికినటువంటి ఒక ధన్యత, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుకొందురు. కనికరపడుడి. విశ్వాసులారా కనికరపడుడి. ఎవరి మీద కనికరపడాలి? సందేహపడు వారి మీద కనికరపడాలి. సందేహం ఎవరి జీవితాలలో సందేహం? విశ్వాసుల జీవితాలలో సందేహం. విశ్వాసుల జీవితాలలో సందేహం ఎందుకు వచ్చింది? అబద్ధ బోధకుల బోధ వలన. అబద్ధ బోధకులు తమ బోధ చేత ఆ మనసులను కలవరపరిచారు అని మన అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. కలవరపడ్డారు అని, మనసులను చెరిపారని చదువుకున్నాం కదా. ఇక్కడ యూదా గారు రాసినటువంటి పత్రికలో అబద్ధ బోధకులు బోధ చేత విశ్వాసుల జీవితాలలో సందేహం. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షణ అనేది పౌలు యొక్క సువార్త. మీరు రక్షణ పొందాలి అంటే సున్నతి పొందాలి అనేది ఇంకొక భిన్నమైన బోధ. రెండు బోధలు విన్నప్పుడు విన్నవారి జీవితాలలో సందేహం. ఏది? సున్నతి పొందుకుంటే రక్షణ కలుగుతుందా? సున్నతి పొందకపోతే రక్షణ కలుగుతుందా? కేవలం విశ్వాసము కృప చేత మాత్రమే రక్షణ కలుగుతుందా అనేది సందేహం. విశ్వాసుల జీవితాలలో అబద్ధ బోధ వలన విశ్వాస విషయమైన సందేహం. అలాగా విశ్వాసములో సందేహముతో ఉన్నటువంటి వారి పట్ల విశ్వాసములో సందేహము లేనటువంటి బలవంతులైన విశ్వాసులు కనికరము చూపాలి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం. సంఘములో ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ సహవాసాన్ని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటలు చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. విశ్వాసం విషయమై బలహీనుడైన విశ్వాసి. సంఘములో ఒక విశ్వాసి విశ్వాసములో బలహీనుడు. అప్పుడు ఏం చేయాలంట సంఘము? మరొక బలవంతుడైన విశ్వాసములో బలవంతుడైన విశ్వాసి ఆ బలహీనుడైన విశ్వాసిని చేర్చుకోవాలి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. కనికరము చూపుడి, కరుణించుడి. యూదా రాసినటువంటి పత్రిక, అక్కడ యూదా గారు సందేహపడు వారి మీద ఏమని రాశాడు? కనికరము చూపుడి. చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. అంటే సంఘములో ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చూడండి. ప్రార్థన అయిన వెంటనే వెళ్ళకూడదు అని ఎందుకు చెప్తున్నాము అంటే, సహవాసం వచ్చాము పోయాము అలా కాకుండా
విశ్వాసుల మధ్యలో సహవాసం ఉండాలి. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసికి క్షేమాభివృద్ధి కలగాలి. విశ్వాసుల మధ్య సహవాసం ఏంటంటే ఇక్కడ బలవంతులమైన మనం. సంఘంలో ఒక విశ్వాసి బలహీనంగా ఉంటాడు, ఒక విశ్వాసి బలవంతుడిగా ఉంటాడు. బలవంతులైనటువంటి విశ్వాసులు ఏం చేయాలట? మనలను మనమే సంతోషపరచుకొనక, వారిని వారే సంతోషపరచుకొనక ఏం చేయాలట? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఆ మాట చూడండి, బద్ధులమై ఉన్నామంటే ఇది ఖచ్చితంగా చేయాలి అంతే. బద్ధులము ఇంగ్లీష్ లో మస్ట్ అండ్ షుడ్ అంటాం కదా. బద్ధులమై ఉన్నామంటే విశ్వాసులు తప్పక చేయాల్సినటువంటి పని. బలవంతులైన విశ్వాసులు బలహీనులైన విశ్వాసుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. చూడండి 2వ వచనం, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరుచుకొనవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కనికరము చూపుడి అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. విశ్వాసులు కనికరము చూపాలి. ఎవరి మీద కనికరం చూపాలి? సంఘములో ఎవరైతే విశ్వాస జీవితంలో సందేహముతో ఉన్నారో వారిని వీరు ఎప్పుడు డౌట్ పడేవాళ్ళు అని విమర్శించకుండా వారిని నిరుత్సాహపరచకుండా వారి సందేహాన్ని విశ్వాసంలో కలిగి ఉన్నప్పుడు వారి సందేహాన్ని తీర్చువారిగా, వారు విశ్వాసంలో బలవంతులగినట్లుగా ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి అని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు సంఘములో ఒక విశ్వాసి ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఆత్మ సంబంధంగా విశ్వాస విషయంలో బలవంతుడైన ప్రతివాడు ఏం చేయాలట? తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసిని, అనగా తప్పిపోయినటువంటి విశ్వాసిని, తప్పిదములో చిక్కుకొనిన విశ్వాసిని మంచి దారికి తీసుకొని రావలెను. ఏమంట? మంచి దారిలోనికి తీసుకొని రావాలి అట. మంచి దారిలోనికి తీసుకొని రావాలి అంటే బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసితో సమయం గడపాలి కదా. బలవంతుడైన విశ్వాసికి ఓపిక ఉండాలి కదా. ఈ బెంగళూరు పట్టణంలో, ఈ బిజీ పట్టణంలో అని మనం అనుకుంటా ఉంటాం. ఈ బెంగళూరు పట్టణంలో ఉన్నాము, నాకు తీరిక లేదు, నా పని నేను చేసుకోవడానికి తీరిక లేదు, నా కుటుంబము పనులు చేసుకోవడానికి తీరిక లేదు, ఇంకా నేనెక్కడ విశ్వాస విషయంలో బలహీనుడైన వ్యక్తిని బలపరచడం అని అనుకోవడం అది తప్పు. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉందని విశ్వాసులతో సహవాసం చేయకపోవడం తప్పు. అది వాక్యానికి విరుద్ధం. వాక్యం ఏం చెప్తుంది? బలవంతులైనటువంటి విశ్వాసులైన మీరు తప్పిదములో చిక్కుకొనిన వారిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి అని చెప్తుంది వాక్యం. మంచి దారిలోనికి తీసుకురావాలంటే నువ్వు అసలు మాట్లాడాలి కదా. నువ్వు వందనాలు తెలియజేసి
కొంత సమయమైనా మాట్లాడాలి కదా. ఓపికను కలిగి ఉండాలి కదా. విశ్వాసులను అర్థం చేసుకోవాలి కదా. విశ్వాసుల మధ్యలో చూడండి ఆ సంబంధం, సహవాసం చూడండి ఎట్లా అంట. ఎటువంటి మనసుతో బలవంతులైన విశ్వాసులు బలహీనులైన విశ్వాసులను మంచి దారిలో తీసుకురావాలంట? సాత్వికమైన మనస్సుతో. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. సాత్వికమైన మనస్సుతో, గర్వంతో కాదు, అహంకారముతో కాదు, సాత్వికమైన మనసుతో తప్పిదములో చిక్కుకొనిన విశ్వాసిని బలవంతుడైన విశ్వాసి మంచి దారిలోనికి తీసుకొని రావాలి. విశ్వాసంలో బలహీనుడైన వ్యక్తి లేక తప్పిదములో చిక్కుకొనిన వ్యక్తి గురించి మరొక విశ్వాసి దగ్గరికి పోయి తప్పుగా మాట్లాడడం కాదు. మంచి దారిలోనికి తీసుకొని వచ్చే విధంగా మాట్లాడాలి. మనం ఇందాక చదువుకున్నాం కదా, పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగడానికి అతన్ని సంతోషపరిచే దాని మీద మనసు ఉంచాలి. చూడండి ఇక్కడ 2వ వచనంలో ఏమని రాయబడిందో, అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలేనో ఒకని భారములనొకడు భరించి. సంఘములో ఒక విశ్వాసి మరొక విశ్వాసి భారాన్ని ఏం చేయాలంట? భరించాలి అట. సంఘంలో విశ్వాసుల మధ్య యొక్క సహవాస ప్రాముఖ్యత ఇది. ఎందుకు మనం సంఘంగా కూడుకోవాలి? ఎందుకు మనము సంఘంగా కూడుకోవాలి? ఇంట్లో టీవీలోనే వాక్యం వినొచ్చు కదా, మొబైల్లో అయినా వాక్యం వినొచ్చు కదా అంటే మొబైల్లో సహవాసం దొరకదు. టీవీలో వాక్యం వింటే సంఘ సహవాసము దొరకదు. ఏమంటున్నాడు? ఒకని భారములను ఒకడు భరించి. ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇదేమంట? తప్పిదములో చిక్కుకునేటువంటి విశ్వాసిని మంచి దారిలోనికి తీసుకుని రావడం అనేది ఎవరి నియమం? క్రీస్తు నియమం. పాస్టర్ గారి నియమం కాదు, క్రీస్తు నియమం. పాస్టర్ గారు చెప్పింది నేను ఎందుకు వినాలా? పాస్టర్ గారు సొంతంగా చెప్తే వినొద్దండి. పాస్టర్ గారు దేవుని మాటలు చెప్తే పాస్టర్ గారు వినాలి, విశ్వాసులు వినాలి. ఒకరి భారములను ఒకడు భరించడం అనేది క్రీస్తు నియమం. క్రీస్తు నియమాన్ని ఏం చేయాలంటే మనం క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సంఘములో విశ్వాస విషయమై సందేహముతో ఉన్నటువంటి వారిని ఏం చేయాలట? కనికరించాలి అట. ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. నిత్య జీవార్థమైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టాలి అని నేర్చుకున్నాం. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి అని నేర్చుకున్నాం. 4వది ఈ రోజు నేర్చుకున్న దాంట్లో 4వది విశ్వాస విషయమై అబద్ధ బోధకుల చేత సందేహపడుచున్నటువంటి వారి మీద కనికరము చూపాలి అని నేర్చుకున్నాం. చివరిగా ఈ రోజు వర్తమానానికి చివరిగా యూదావు రాసినటువంటి పత్రిక 23వ వచనాన్ని మనము చదువుకుందాం. 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. 5వది ఈ రోజుకి చివరిదిగా ఏం చేయాలట? ఈ రోజు చెప్పిన దానిలో 5వది రక్షించుడి. విశ్వాసుల యొక్క బాధ్యత ఏమిటి అనగా రక్షించడం. విశ్వాసుల యొక్క బాధ్యతలు ఇవన్నీ. పరిశుద్ధాత్ముడు యూదా గారి చేత వ్రాయించిన హెచ్చరికలు ఇవన్నీ. ఏం చేయాలట? రక్షించాలి.
విశ్వాసులు ఏం చేయాలంటే వారు రక్షించాలి. ఎవరిని రక్షించాలి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. నిత్యాగ్నికి వెళ్ళడానికి ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో వారిని విశ్వాసులు రక్షించవలసినటువంటి వారై ఉన్నారు. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా. దేవుడు దూతలని లోతు యొక్క ఇంటికి పంపించాడు. ఆ దూతలు చెప్పారు వాళ్ళకి, ఇలాగ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనము చేయబోచున్నాడు, అగ్ని గంధకముల చేత నాశనము చేయబోచున్నాడు అని చెప్పడాన్ని మనం ఎరుగుదాము. ఇప్పుడు ఆ దూతలు, లోతు ఇంటికి వచ్చినటువంటి దూతలు ఏం చేస్తున్నారో మనము జాగ్రత్తగా గమనిద్దాం. చదవమా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, ఇక్కడ దూతలు చేసిన పని ఏంటంటే త్వరపెట్టారు. ఎవరిని త్వరపెట్టారు? లోతును త్వరపెట్టారు. ఎందుకని? త్వరపెట్టడం కాకుండా ఏం చేశారు చూడండి. లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు అనగా లోతు తడవు చేసినట్టు ఆలస్యం చేసినప్పుడు దూతలు ఏం చేశారో చూడండి. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అనగా ఆ దూతలు, ఇక్కడ చూడండి ముఖ్యమైనటువంటి మాటలు, అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చూడండి. దూతలు చేసిన పనులు చూడండి. లోతును దొరపెట్టారు. ఇంకా అతను ఆలస్యం చేస్తుంటే అతను చేయబట్టుకున్నారు, భార్య చేయబట్టుకున్నారు, 2 కుమార్తెల చేతులు పట్టుకొని ఎక్కడికి తెచ్చారు? వీళ్ళని ఊరి బయటకు తెచ్చారు. ఎందుకని దేవదూతలు ఎందుకు ఇలా చేశారు? త్వరపెట్టకపోతే, వారిని ఆ ఊరు నుంచి బయటికి తీసుకొని రాకపోతే లోతు నశించిపోతాడు, అతని భార్య నశించిపోతుంది, అతని 2 కుమార్తెలకు నశించిపోతారు. దేవుడు అగ్ని గంధకాలని సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురిపించినప్పుడు ఆ అగ్ని గంధకాల చేత వారు కూడా నశించిపోతారు కనుక అగ్ని గంధకాల నుండి వారిని రక్షించడానికి దేవుని కనికరం వారి మీద ఉంది కనుక దేవదూతలు అలాగా చేశారు. వినండి, దేవుని కనికరము వారి మీద ఉంది కనుక దేవదూతలు వారి చేతులు పట్టుకొని ఆ ఊరు నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ విధంగా లోతు కుటుంబాన్ని అగ్నిలో నుండి, ఆ యొక్క అగ్ని గంధకములలో నుండి లాగారు దేవదూతలు. లాగి వారిని రక్షించారు. యూదా అదే అర్థం వచ్చే మాటలను తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, సువార్తను ప్రకటించుడి. ఎలా రక్షిస్తామో? సువార్తే రక్షిస్తుంది కదా. పౌలు అన్నాడు, నా వలన నైనంత మటుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడు వాడను కాను. ఈ మాటలు చెప్పడం చాలా సులువు. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి
రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందంట? దేవుని శక్తి ఉంది. ఏంటి దేవుని శక్తి? ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్టు రక్షిస్తుంది. దేవదూతలు లోతు భార్యని, ఇద్దరు కుమార్తెలను రక్షించినట్లుగా సువార్త రక్షిస్తుంది. నిత్యాగ్నికి వెళ్ళే మార్గంలో ఉన్న వారిని రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ విశ్వాసుల యొక్క బాధ్యత ఏమిటంటే సువార్త ప్రకటిస్తూ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. పరిశుద్ధాత్ముడు యూదా గారిని ప్రేరేపించి వ్రాయించినటువంటి హెచ్చరికలు ఏమిటి? అబద్ధ బోధకులను మీ ఎదిరించుటకు శక్తివంతులు కావాలి అంటే, మీరు కలవరపడకుండా ఉండాలి అంటే, మీ మనస్సులు చెరపబడకుండా ఉండాలి అంటే ఇవి చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి. మూడవది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నాలుగవది, సందేహపడు వారి మీద కనికరము చూపడి. ఐదవది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. వారికి మాత్రమే కాదు ఈ హెచ్చరికలు, విశ్వాసులమైన మనందరికీ ఇవి హెచ్చరికలు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాలపు వేళ మనందరికీ ఈ హెచ్చరికలను తెలియజేశాడు. కనుక మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు కనికరము కొరకు కనబెడతాం. దేవుని ప్రేమలో నిలిచి ఉండుటకు కాచుకొని ఉందాం. సందేహపడే వారి మీద కనికరము చూపుదాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షిద్దాం. దేవుడు ఆ విధంగా మనం జీవించుటకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం. కన్నులు మూసుకుందాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయమును చేసినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. చెప్పినటువంటి నేను కూడా నాయన ఆ హెచ్చరికలను నా జీవితంలో పాటించుటకు, నా గురించి నేను జాగ్రత్త తీసుకోవడానికి సహాయమును చేయి దేవ. సమయంలో నాయన ఇక్కడ ఉన్నటువంటి వారు విన్నారు ఆ మాటలు తండ్రి. వారు గ్రహించి గైకొని ఓపికతో ఫలించుటకు మీరు నాయన సహాయము చేయమని ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.